తెలుగు నేర్చుకునే సుమబాలలకు శుభోదయం. ఈ వీడియోలో వర్ణమాల గురించి తెలుసుకుందాం. వర్ణమాలలో ఎన్ని అక్షరాలు ఉంటాయి, ఎన్ని విభాగాలుగా విభజించబడ్డాయి, ఏ ఏ విభాగాల్లో ఎన్ని అక్షరాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. వర్ణం అంటే అక్షరం. వర్ణమాలలో అక్షరాలన్నీ వరుస క్రమంలో మాలలో కూర్చబడినవి. తెలుగు వర్ణమాల 56 అక్షరాలతో నిక్షిప్తమై ఉంది. ఈ వర్ణమాల ముఖ్యంగా 3 విభాగాలుగా విభజించబడినది. మొదటి విభాగం అతి ముఖ్యమైనది అచ్చులు. అచ్చులు 16. ఆ నుంచి అ వరకు ఉండేవి అచ్చులు. ఈ అచ్చులనే స్వరాలని కూడా అంటాం. స్వరం అంటే గొంతులో నుండి వచ్చే శబ్దమే అచ్చు. ఏ భాషకైనా అచ్చు ఎంతో ముఖ్యమైనది. ఏ అక్షరం తయారు చేయాలన్నా, పదం తయారు చేయాలన్నా అచ్చులు అతి ముఖ్యమైనవి. అచ్చులలో రూరు తర్వాత లుళ్ళు ఉండేవి. ప్రస్తుతం ఇవి లేవు. హల్లులలో ఈ ఛ, ఝాలు కూడా లేవు. ష అనేది సంయుక్తాక్షరం. కా ప్లస్ ష. హల్లులు 37. అచ్చులు 2 భాగాలుగా కనిపిస్తుంటాయి. అతి స్వల్ప సమయంలో అంటే ఒక కన్నురెప్ప పాటు కాలంలో పలికేవి ఇవే అశ్వాక్షరములు. ఇవి 6. ఆ, ఈ, ఉ, రు, ఏ, ఓ. దీర్ఘంలో 6. ఇవి 2 కన్నురెప్పల కాలంలో పలికేవి. ఇవి దీర్ఘాక్షరాలు. ఆ, ఈ, ఊ, రు, ఏ, ఓ. వక్రములు 4. ఏ, ఓ, ఓ. వక్రములు అనగా గుండ్రంగా కాకుండా ఒకంత వంకరగా వ్రాయబడినవి. వక్రతములు 2. వక్రముల కంటే ఒకంత భిన్నంగా వ్రాయబడినవి ఐ, ఔలు. ఈ వీడియోలో వర్ణమాల గురించి తెలుసుకుందాం. తెలుగు అక్షరాలు 56. అచ్చులు 16. ఆ నుంచి అ వరకు ఉండేటివి అచ్చులు. హల్లులు 37. కాటు, బండిరా, ఉభయాక్షరాలు 3. సున్నా, అరసున్నా, విసర్గ. అచ్చులు ఆ, ఆ. ఉ, ఊ. రు, రూ. ఏ, ఐ, ఓ, ఓ, ఔ, ఆమ్, ఆహా. ధన్యవాదాలు చిన్నారులు. నెక్స్ట్ వీడియోలో హల్లుల గురించి తెలుసుకుందాం.